అంకుశం న్యూస్ కు స్వాగతం. 4 సంవత్సరాల క్రితం ఓ బాబా చేతిలో మరణించిన బాలుడి విషయం ఇప్పుడు వెలుగులోకి రావడం ఆసిఫాబాద్ జిల్లాలో కలకలం రేపుతుంది. అయితే 4 సంవత్సరాలుగా బాలుడు మరణించాడనే సంగతిని భార్య దగ్గర దాచడం, ఆశ్రమంలో బాలుని పాతిపెట్టిన బాబాకు తండ్రి సహకరించడం పలు అనుమానాలకు తావిస్తుంది. జిల్లాలోని రెబ్బెన మండలం ఫాసిగం గ్రామానికి చెందిన బామినే భీమ్రావ్ అనే వ్యక్తి పూజారిగా శ్రీ పూలాజీ బాబా ధ్యాన కేంద్రాన్ని నడుపుతూ ఆకు పసరు వైద్యాన్ని చేస్తున్నాడు. ఈ క్రమంలో ఇదే మండలంలోని నంబాల గ్రామానికి చెందిన సిల్వ శ్రీనివాస్ మల్లేశ్వరి 11 సంవత్సరాల కుమారుడైన రిషికి కాళ్లకు తిమ్మెర్లు సమస్య వచ్చింది. దీంతో తండ్రి శ్రీనివాస్ 2020 నవంబర్ నెలలో పూలాజీ బాబా ఆశ్రమంలో చేర్పించారు. ఆశ్రమంలో పనిచేస్తున్న బాబా భీమ్రావు ఆకు పసరుతో రిషికి నాటు వైద్యం చేస్తుండగా అతను మృతి చెందినట్లు డీఎస్పీ తెలిపారు. విషయం బయటికి పొక్కకుండా ఆశ్రమానికి చెడ్డ పేరు రాకుండా చూడాలనే ఉద్దేశంతో బాలుడు రిషి మృతదేహాన్ని తండ్రి శ్రీనివాస్తో కలిసి ఆశ్రమం వెనుక పాతిపెట్టారు. కుమారుడి మృతి విషయాన్ని తెలియకుండా ఎన్నో సాకులు చెబుతూ వచ్చాడు భర్త శ్రీనివాస్. భార్య మల్లేశ్వరి పలుమార్లు ప్రశ్నించగా ఆశ్రమంలో ఉన్నాడని బుకాయిస్తూ వచ్చాడు. అయితే గత 4 సంవత్సరాలుగా భర్త మాటలపై నమ్మకంతో ఓపికతో ఉన్న తల్లికి ఒక్కసారిగా అనుమానం తలెత్తింది. దీంతో రిషి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటకు పొక్కింది. పోలీసులు విచారణ చేయగా ఆశ్రమం నిర్వాహకుడితో పాటు బాలుడి తండ్రిని విచారించగా బండారం బట్టబయలయ్యింది. బాలుడిని హాస్టల్లో చేర్పించగా నాటు వైద్యం వికటించి మృతి చెందినట్లు ఎవరికీ తెలియకుండా మృతదేహాన్ని ఆశ్రమం వెనక భాగంలో పాతిపెట్టినట్లు పోలీసులకు తెలిపారు. పోలీసులతో కలిసి గురువారం బాబా భీమ్రావ్ తండ్రి శ్రీనివాసరావులు ఆశ్రమం వెనుక భాగంలో తవ్వించగా బాలుడి అస్థికలు గురువారం బయటపడ్డాయి. దీంతో జిల్లాలో ఈ వార్త సంచలనం రేపింది. రెబ్బెన తహసీల్దార్ జ్యోత్స్న సమక్షంలో బాలుడిని పాతిపెట్టిన స్థలంలో పోలీసులు తవ్వకాలు నిర్వహించగా 4 ఫీట్ల లోతులో బాలుడి అస్థికలు బయటపడ్డాయి. మంచిర్యాలకు చెందిన ఫోరెన్సిక్ వైద్యులు సురేందర్ రెడ్డి మృతదేహానికి చెందిన అస్థికలు ఎవరివి అనే విషయాన్ని తెలిపేందుకు DNA పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాగా DNA పరీక్ష ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తామని డీఎస్పీ సదయ్య తెలిపారు. ఈ అంకుశం టీవీ ఛానల్ ఒకటి ప్రారంభం చేయడం జరిగింది. ఈ ఛానల్ను తప్పకుండా ఆదరించండి. ప్రజా సమస్యల పరిష్కారంలో ఈ యొక్క ఛానల్ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిర్వహించేటువంటి గొప్ప పాత్ర పోషించబోతుంది. కాబట్టి ఈ ఛానల్ను చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి అనేక సంవత్సరాలుగా మరి ప్రెస్ రిపోర్టర్గా, ఒక న్యూస్ ఛానల్ రిపోర్టర్గా పనిచేస్తున్నటువంటి వాసు కూడా మరి ఈ ప్రాంతానికి బాగా సుపరిచితులు. అందరికీ మరి అందుబాటులో ఉండి పనిచేసేటువంటి మిత్రులు, వారికి కూడా శుభాకాంక్షలు. వారు కూడా కంటిన్యూగా ప్రజా జీవితంలో ఈ ఛానల్ ద్వారా అనేక సేవలు అందించాలని కూడా కోరుకుంటాం.